మనం బట్టి పెడతాం, గుర్తుంది కదరా మనం క్లాసుల్లో. రాము గోపి ఇంటికి వెళ్ళి గోపిని తీసుకో లక్ష్మి ఇంటికి వచ్చాడు. ఇది చెప్పేసింది టీచర్ గాని లెక్చరర్ గాని. రేపు ఉదయం ఎగ్జామ్ అయితే ఎలా బట్టి పడతారు? రాము గోపి ఇంటికి వెళ్ళి గోపిని తీసుకో లక్ష్మి ఇంటికి. మరి రాము వాడింటికి ఎందుకు పోయినాడు? పని బాట లేదు జిడికా. రాము గోపితో కలిసి రాము గోపి నీకేం పని అక్కడ కాముగా ఉండేవా? రాము గోపి ఇంటికి వెళ్ళి గోపిని పట్టుకొని అక్కడి నుంచి లక్ష్మణ్ ఇంటికి వెళ్ళి లక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మణ్ గోపి కలిసి నాయన బరిదోడు అక్కడ గట్టి ఇవ్వయా నీ కాళ్ళు పట్టుకుంటానా. రాము గోపి ఆయన నువ్వు తీసుకోవచ్చు కదా, వాడు పోస్ట్ అని చెప్పేసి నా మీద పడతాడు ఈ మధ్య కాలంలో. రాము లక్ష్మణ్ ఇంటికి వెళ్ళి ఆ విధంగా ఉంటది. అదే ఒక క్లాస్ అమ్మాయి సిటీలో అనుకో, యా రాము వెంట గోయింగ్ టు ద గోపి అండ్ గోపి ఇస్ కాన్సంట్రేషన్ ఇంటూ ద ఆంటీ ఉన్నారా? దట్ యు గో అండ్ గోయింగ్ టు దట్ పోర్షన్ ఆఫ్ హియర్ ఆఫ్ దెం రాము గోయింగ్ టు ద గోపి హౌస్ అండ్ గోపిస్ కన్సల్టేషన్ విత్ టు ద రాము ఇస్ గోయింగ్ టు ద గోపి హౌస్ అండ్ గోయిస్ కన్సల్టేషన్ విత్ టు ద లక్ష్మణ రైస్. లక్ష్మణ ఎక్కడ వచ్చాడు? లక్ష్మి కదా. సారీ డాడ్, నేను లక్ష్మణ్ ఉన్నా అనుకున్నా. రాము అండ్ గోపి గోయింగ్ ఇలా ఉంటది. ఏడ్ చేస్తారు లాస్ట్ నేను పడ్డ తర్వాత. ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది? పల్లెటూరులో ఉండే అమ్మాయి కూర్చో ఉందనుకో, ఎక్కడ కూర్చోంది అనుకో, ఎగ్జామ్ హాల్లో ఇస్తారు. ఏమి చదవాలి, ఏమి కూడా ఏమి చదవాలి. క్లాస్కి అడగడం ఎలా ఉంటుంది, మాస్గా అడగడం ఎలా ఉంటుంది? ఇట్టే మామూలు వైట్ పేపర్స్ సర్రనేస్తారు. ఏం రావట్లే, చెమటలు పట్టేస్తాయి. ఇట్టంటుంది ఏంటి అసలు చూపిరా నువ్వు చదువుకో. నేను అందుకే చెప్పిన ఆడబడితే ఆడ తిరగ బాగు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు నా మీద ఆధారపడతావు నువ్వా? వెంకటేశ్వర 2 క్వశ్చన్లు రా, 30 వస్తే చాలంటే పాస్ అయిపోవచ్చు. మా అమ్మ చెప్పింది. వెంకటేశ్వర నువ్వు నోరు మూసుకొని ఉండు. వెంకటేశ్వర మా అమ్మ దగ్గర 2 కేజీలు బియ్యం తీసుకుందంట. ఒక్క మాట కానీ చెప్పినట్టే మీ అమ్మను పొల్లిచ్చి తీసుకువెళ్తావు 2 కేజీలు బియ్యం. చూపిస్తావు లేదా? సరేనా, ఇది చూసి మళ్ళీ ఇచ్చేసి అమ్మ ఏం చేసింది, అది తీసుకుని కుట్టేసి ఎత్తుకుని వెళ్ళిపోయింది. తర్వాత సిటీస్ లో అయితే అమ్మాయి అనుకో చాలా స్టైల్ గా ఉంటది. మార్జిన్ ఎలా వెళ్తదంటే మన క్యాబ్ బుక్ చేస్తే వెళ్తా ఉంటుంది స్టైల్ గా. అక్కడ కొట్టిన తర్వాత కట్ చేస్తే మొత్తం చూసుకుంటే స్టైల్ గా ఎలా ఉంటది. వామ్మో ఇది మామూలుగా రాయిద్రా స్వామి, మొత్తం సిటీలోకి నెంబర్ 1 వస్తుంది అనుకోవటం. అక్కడ అయిపోద్ది అంతే. ఇలా ఇంటికి అక్కడి నుంచి డిగ్రీకి వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, సారీ, దేర్ ఆర్ 5 క్వశ్చన్స్ ఇన్ దిస్ సేమ్ పొజిషన్ హీరో. ఈ పక్క చూసింది. What's the problem? English me. You ask me in English. I am writing the home page and low page. అంటే అక్కడ బ్లాక్ మెయిల్ చేసింది కదా. ఇక్కడ చూడు, మొన్న నువ్వు నాకు తెలియకుండా నా బ్యాగ్ ఫోటో తీసావు. డాడీ కాల్ చేస్తే డాడ్ ఈస్ గోయింగ్ టు బి ద హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ విల్ గివింగ్ టు ద ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ. సిఐ ఇస్ కమింగ్ టు ద క్యాచింగ్ ద లాయల్టీ ఆఫ్ లాయల్టీ ఈస్ గోయింగ్ టు దట్ వన్. తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మామూలుగా విలేజ్ లో అమ్మాయి అనుకో రిజల్ట్స్ వస్తుంది. చూసి మొత్తం ఇటు కొట్టుకుంటుంటారు కదా పేపర్. ఇదేమో నీదే సీత, నీదే గీత, పట్టిక్ వచ్చింది. అమ్మాయి ఇలా తీసింది, ఇలా చూసింది. నాది ఎక్కడ పో 5 పోయినాయి మా 5 పోయినాయి మా. ఒకటి పాస్ అయినా పాస్ ఏది కోతి మోహన్ దాని 5 పోయినాయి. ఇబ్బంది ఏంటంటే ఆ రోజు కూడా పోయి ఉంటుంది. సరిగ్గా చూడు. చెట్ట బాగు నువ్వు ఎదిగిన ఆడపిల్ల తిట్టేది. నాయ 5 పోయినాయి. 5 పరిమిళ అయితే 6 పోయినాయి. వెంకటేశ్వర 7, రమేష్ 8, ఉండేది 7 అమ్మా. కూడా పోయిన సంవత్సరం 1 పోయినాడు. మొత్తం కలిపి 8. కోడిగుడ్డు పులుసు పెట్టిన వస్తుండ. సిటీలో అమ్మాయికి వచ్చింది, చూసింది. మామ్ అవుట్ ఆఫ్ 7 మామ్. రమేష్ 6 మామ్. ఈస్ గన్. Parimila is gone 8 mom. Okay, 7 is there, but already పోయిన సంవత్సరం 1 is gone. Bye mom, I will come mom. Egg curry is ready for that mom. Pizza. Okay mom, bye mom. Skit అయిపోయింది.
మామా మాతో పాటు మా వస్తావా? ఇంటికి నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటారు. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. నేను ఆశ్రమానికి పోతా. మళ్ళీ ఏమైంది? గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది. ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు అంటున్నారండి. బాబు రాఘవ ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి, మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరంటే ఎలా రావాలి? అయ్యయ్యో खत्म बाय बाय गुड बाय ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు మాడిపోతాడు మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండక నాకు. ఆయన పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టిన తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏవండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీకు జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు అది. సరే, ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కార్డు ఒకటి. అంతే నీ జీతం? 10,000. నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా? మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. 20 ఎకరాల? ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా వాడి చెప్పేది ఫస్ట్. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా. ఈరోజు ఏందో తెలుసా? ఏం తాత? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ
షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.